రాష్ట్రపతి అంటే దాదాపు విశాలమైన ఒక దేశానికి రాజుకు మించిన అధికారం కలిగినటువంటి వాడు, హోదా కలిగిన వాడు అని చెప్పాలి. దురదృష్టం ఏమంటే ఇప్పుడు స్టాంప్ డ్యూటీ లాగా రాష్ట్రపతి పరిమితం అయిపోయినాడని ఒక ప్రచారము, అపప్రద, విమర్శలు ఉన్నాయి. కానీ రాష్ట్రపతి అనేటటువంటి వాడు రాజ్యంలో పార్లమెంటుని, రాజ్యసభని రెండింటినీ సమావేశపరిచి వారు చేసినటువంటి నిర్ణయాలకి సపోర్ట్ చేసేటవాడు, వాటిని సమర్థించేటటువంటి వాడు. నచ్చకపోతే వారు చేసినటువంటి చట్టాలను, వారు చేసినటువంటి బిల్లులను తిరస్కరించే సర్వోన్నత అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఆ విధంగా రాష్ట్రపతి పార్లమెంటును రద్దు చేయాలంటే కూడా ఒక అవకాశం ఉంది. నిజానికి రాజ్యంలో అత్యున్నత పరిస్థితి అంటే ఒక రకమైనటువంటి శాంతి భద్రత సమస్య వచ్చినప్పుడు ఎమర్జెన్సీ విధించడానికి ప్రధానమంత్రి ప్రయత్నం చేసినప్పుడు అది సమంజసమా కాదనే నిర్ణయించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఇక ప్రత్యేకంగా మిలిటరీ దళాలకు సంబంధించి ఆయన ఒక కమాండర్గా వ్యవహరిస్తాడు. ఈ విధంగా రాష్ట్రపతి అనేవాడు సర్వోన్నత న్యాయాధికారిగా, సర్వోన్నత అధికారిగా, రాజుకు మించినటువంటి గౌరవం పొందే వ్యక్తిగా ఉంటూ భారత రాజ్యాంగాన్ని, భారత ప్రభుత్వాన్ని తన కనుచూపు మేరలో నడిపించగలిగే అత్యున్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తే రాష్ట్రపతి.